సీఎం సహాయ నిధి పేదల పాలిట ఓ వరం లాంటిదని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని అర్హులైన 56 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. మంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసిన వారందరికీ సీఎం నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ రోజు సిటీలోని 56 మందికి 50,34,141 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. 2 ఏళ్లలో 469 మందికి 4,55,33,833 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి మా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిదీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూడడం సరికాదని హితవు పలికారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే జనం చీత్కారానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, డివిజన్ల టీడీపీ నేతలు పాల్గొన్నారు. పైకి రండి. 47 డివిజన్ 48 అరవ సాల్మాన్ రాయపూడి అశోక నసీమ పైకి రండి. ఎంత రాదని ఇదెవరు రాశారు? నెల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ 56 మందికి 50,34,141 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 489 పేద నిరుపేదలకు 4,55,32,833 రూపాయలు ఈరోజు యాక్చువల్గా పేదల నిరుపేదకు సిటీలో ఇవ్వడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, 489 మంది పేదల నిరుపేదలు ఎవరైతే డిఫరెంట్ హాస్పిటల్స్ వైద్యం చేసుకున్నారో వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకుంటే 4,55,32,833 రూపాయలు ఇంతవరకు ఇవ్వటం జరిగింది. నెల్లూరు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మొత్తంలో ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కటే, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం ఉండాలి. మెరుగైన వైద్యం ఉండాలంటే వాళ్ళు ఎక్కడ వైద్యం చేసుకోవాలని ఉంటారో వాళ్ళకి నమ్మకం ఉంటుందో అక్కడ వైద్యం చేసుకుంటే, వైద్యం చేసుకున్న తర్వాత ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే దాంట్లో మెజారిటీ పార్ట్ రిలీఫ్ ఇచ్చేటట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ అని ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది పేదల నిరుపేదలకు ఎంతో రిలీఫ్. మెరుగైన వైద్యంలో కూడా మెరుగైన వైద్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం చేసింది. దీనివల్ల ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వారందరికీ మానసిక ధైర్యం. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నాకు బాగలేకుండా వచ్చినా ఒక హాస్పిటల్లో చూపించుకున్నా నాకు రిలీఫ్కి ముఖ్యమంత్రి గారు ఉండే ఒక మానసిక ధైర్యం ఫస్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అయితే ఈ సీఎం రిలీఫ్ ఫైల్స్ ఎక్కడికక్కడ పడినాయి, ఎక్కడెక్కడ పక్కన పడేశారు. కానీ ఇప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు పంపించగానే ఇమ్మీడియట్గా అవి రిలీజ్ అయ్యేట్టుగా చేస్తున్నారు. దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో ఈరోజు నారాయణ గ్రూప్, నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు, డెంటల్ కాలేజీ వాళ్ళు కంటి పరీక్షలు అదేవిధంగా దంత పరీక్షలకి ప్రత్యేకంగా 2 వెహికల్స్ పెట్టారు. ఒకటి నారాయణ నేత్ర జ్యోతిని కంటి పరీక్షలకు పెట్టారు. అదేవిధంగా దంత సురక్షకి దంత వైద్యాన్ని పెట్టారు. ఈ రెండిట్లో గత 4-5 నెలల్లో 10,000 మందికి కంటి పరీక్షలు చేశారు. 5,000 మందికి దంత పరీక్షలు చేశారు. దంత పరీక్షలు చేసే వాళ్ళలో కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. కంటి పరీక్ష చేసిన 10,000 మందిలో 6,000 మందికి అద్దాలు ఫ్రీగా ఇచ్చారు.
ఇలా చేస్తున్న నారాయణ మెడికల్ కాలేజీ సిబ్బందిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, 1-2 కాదు. డెవలప్మెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడ పట్టినా ప్రజల యొక్క డిస్కషన్ ఏంటంటే నెల్లూరు చాలా బాగా డెవలప్ అవుతుంది. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, 2014-19లో ఏదైతే ఆ రోజు నేను మంత్రిగా టేకప్ చేసి ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులన్నీ టేకప్ చేసాం. అవి కాకుండా అడిషనల్గా మరో కొన్ని ప్రాజెక్టులు చేసాం. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొద్ది రోజులు ఓపిక పడితే యూజీడీ పూర్తి అవుతుంది. 50 కోట్లతో ఏదైతే డ్రైన్స్ స్టార్ట్ చేసామో అవి కూడా కంప్లీట్ అవుతాయి. బహుశా బై డిసెంబర్ అవన్నీ కంప్లీట్ అయితే దోమలు లేని నగరం నెల్లూరు అవుతుంది. అదేవిధంగా 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాము. ఆ వర్క్ కూడా ఎంతో వేగంతో జరుగుతూ కొన్ని వార్డులకు ఆల్రెడీ సంగం బ్యారేజ్ వాటర్ ఇవ్వటం మొదలుపెట్టారు. అవి కూడా డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి నెల్లూరులో ఉన్న 20 డివిజన్లకి తర్వాత 54 డివిజన్లు కూడా సంఘం నుంచి వచ్చే వాటిని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ 12,500 వేశారు. ఎండలు మరీ ఎక్కువ ఉండటంతో దాన్ని టెంపరీగా ఆపాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ఆ బ్యాలెన్స్ చెట్లు ఏదైతే 5 మీటర్లకు ఒక చెట్టు అది కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీకి వస్తే ఒక గొడుగులాగా ఉంటుంది, చెట్లు అట్లా ఇటు గొడుగులాగా. ఆ కింద నిలబడితే బయట నీకు 50 డిగ్రీలు ఉన్నా కానీ అక్కడ ఎండ ఉండదు. ఈరోజు చండీగఢ్ అదే పరిస్థితి. ఈరోజు చండీగఢ్ పోయినా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా చండీగఢ్ని మోడల్గా తీసుకొని నెల్లూరు చేయదలుచుకున్నాం. దాన్ని చక్కగా మొదలుపెట్టారు. చెట్లు కూడా 15 అడుగులు 20 అడుగులు చెట్లు వేశారు. కొన్నిటికి ఫ్లవరింగ్ వచ్చినాయి. దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించారు. అన్ని రాజకీయాలు చేసుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. నిజంగా తప్పుంటే చెప్పండి, మేము చేస్తాం. తప్పుంటే మేము కరెక్ట్ చేసుకుంటాం. ఈరోజు విఆర్ఐ స్కూల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశాను. ఈ ఇయర్ డిఎస్ఆర్ స్కూల్ ఓపెన్ చేశాం. ఆ స్కూల్కి హై డిమాండ్ అయిపోయింది. నో సీట్స్, అందరి సీట్లు. ఎందుకంటే ఆడొచ్చి రోడ్లో నిలబడి ఆ స్కూల్ చూస్తే ఇక్కడే చేరాలని అనిపిస్తుంది పిల్లలకి. కార్పొరేట్ స్కూల్ కంటే బ్రహ్మాండం కట్టారు సుధాకర్ రెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్లా ఈరోజు 15 స్కూల్స్ టేకప్ చేసామండి, 1-2 కాదు. బహుశా నెక్స్ట్ జూన్కి అయితే 15 స్కూల్స్ కంప్లీట్ చేస్తా. అందువల్ల నేను నెల్లూరు ప్రజలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు చేస్తాం. అలా డెవలప్ చేయడానికి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వాగతం సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.